ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఆసక్తికరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు పదవికి సంబంధించినటువంటి వ్యవహారం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మరోసారి రాజకీయ సమీకరణాలు హిట్టెక్కుతున్న పరిస్థితి కనిపించి చెప్పొచ్చు. ఏదైతే ఎమ్మెల్సీ కోటాకి సంబంధించిన ఒక పదవి కోసం తుమ్మల నాగేశ్వరరావుకి ఇస్తున్నట్టు కూడా ఒక ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఈ పదవికి వెళ్తారా లేకపోతే ఎమ్మెల్యే సీట్కి రానున్న రోజుల్లో పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో చూసుకుంటే 30 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం వివిధ మంత్రుల పదవులు అనుభవించి దాదాపు 3 ముఖ్యమంత్రుల దగ్గర చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఎమ్మెల్సీ పదవికి వెళ్తారా లేదా లేకపోతే ఎమ్మెల్యే పదవి కోసం పాలేరు నుంచి పోటీ చేయాలనేది మాత్రం ఇప్పుడు పాలేరు నియోజకవర్గ ప్రజల్లో కానీ అభిమానుల్లో కానీ ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే 2014 ఎన్నికల్లో ఏదైతే పాలేరు నుంచి పోటీ చేసిన నేపథ్యంలో స్వల్ప మెజార్టీతో కందాల ఉపేంద్రెడ్డి మీద ఓడిపోయిన నేపథ్యంలో మాత్రం గత కొంతకాలంగా కూడా 4 సంవత్సరాలు కూడా పార్టీకి దూరమైన నేపథ్యంలో మాత్రం ఈ మధ్య మాత్రం కొంచెం పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీకి బలం చేయకూడదనే నేపథ్యంలో మాత్రం కేసీఆర్ తన శైలిలో మాత్రం తుమ్మల్ని మరోసారి రీఎంట్రీకి రావాలని చెప్పి పిలిపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు నేపథ్యంలో ఖమ్మం వచ్చి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని బుజ్జగింపి తప్పనిసరిగా పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఖమ్మంలో ఏదైతే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సంబంధించి అదేవిధంగా ఖమ్మంలో భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా ఈ 2 జిల్లాల కలెక్టర్ ఓపెనింగ్ కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆహ్వానించిన నేపథ్యంలో దగ్గరుండి కూడా కేసీఆర్ వెంట ఉండి కూడా స్టార్టింగ్ నుంచి వెళ్ళిన కూడా తనదే దగ్గరుండి కూడా చూసుకున్న పరిస్థితి కలిసి ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఒక మంచి ఆఫర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తారనేది మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు కూడా ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో కూడా ప్రచారం మాత్రం జోరుగా అవుతున్న పరిస్థితి. అంటే కేసీఆర్ తన శైలిలో ఒక పార్టీ అంటే 2014 ఎన్నికల్లో అదేవిధంగా 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఈసారి ఖమ్మం మీద దృష్టి పెట్టి ఖమ్మం తప్పనిసరిగా 10కి 10 స్థానాలు గెలిపించాలనే ఉద్దేశంతో మాత్రం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని దగ్గర తీసుకుంటూ తెలుస్తుంది. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో కూడా కేసీఆర్తో కలిసి చేసిన అనుభవం ఉంది కాబట్టి తప్పగా ఒకసారి మంత్రి అవకాశం కూడా ఇచ్చిన నేపథ్యంలో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మాత్రం దగ్గర తీసుకుని జిల్లాని సరిదిద్దేందుకు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మొత్తం కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఏదైనా పోటీ చేయాలని చూస్తున్నప్పుడు కూడా అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఒక ఉంచుకోవడం చెప్పింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం పాలేరు నుంచి ఎవరు గెలుస్తారో ఒక ఆసక్తికరంగా నెలకొని చెప్పింది. ఎందుకంటే అక్కడి నుంచి సిట్టింగ్ గా ఉన్న కందాల ఉపేంద్రెడ్డి ఉండగా మరో మాత్రం పాలేరు నుంచి షర్మిల కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా అక్కడి నుంచి కూడా చాలా మంది నాయకులు కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో మాత్రం అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిపిఎంతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి సిపిఎం పార్టీ నుంచి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీటు ఇస్తారా లేదా ఎమ్మెల్యే సీటు ఇస్తారనేది మాత్రం ఇప్పుడు మాత్రం అక్కడ ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ మాత్రం తనదే చేసుకుంటారా లేదా అని మాత్రం కొంచెం ఆలోచించిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏదైతే 3 ఎమ్మెల్సీ స్థానాలు చూసుకున్నట్టయితే ఒకటి బీసీ వర్గం, ఒకటి కమ్మ సామాజిక వర్గం, ఒకటి క్రిస్టియన్ సామాజిక వర్గం, ఈ 3 వర్గాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి ఉన్న నేపథ్యంలో మాత్రం మరోసారి తుమ్మల నాగేశ్వరరావుకి ఇస్తారనేది మాత్రం కొంచెం ఆసక్తి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మాత్రం మంత్రి కేసీఆర్ మాత్రం తన శైలిలో తుమ్మల నాగేశ్వరరావుకి ఏ పదవి ఇస్తారో ఎక్కడికి రమ్మంటారా ఇది ఎమ్మెల్యేగా పోటీ అవకాశం ఇస్తారనేది మాత్రం ఆలోచన పరిస్థితి ఉంది. ప్రణయ్, సో గోవింద్, అదేవిధంగా ఇప్పుడు ఇంకొక వార్త కూడా వినబడుతుంది. తమని హైదరాబాద్కి రమ్మన్నట్టుగా ఒక వార్త వినబడుతుంది. దాంతో పాటుగా ఇటు మంత్రివర్గంలో కూడా ఒక స్థానం ఉంటుంది అని మరో వార్త కొంత సంచలనంగా మారుతోంది. దాంతో పాటుగా పాలేరు నియోజకవర్గంలో గత కాలంగా కూడా నాగేశ్వరరావు కొంత విస్తృతంగా పర్యటిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఈ వార్తలన్నీ వాస్తవాలా అవాస్తవాలా? అంటే ప్రణయ్ గత కొంతకాలం చూసినట్టయితే ఏదైతే
జనవరి 1వ తారీఖు నుంచి కూడా ఇటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ఇద్దరు నేతలు కూడా బలమైన నాయకులుగా ఉండి కూడా వేరే పార్టీలోకి జాయిన్ అవుతారు అనేది మాత్రం ఒక ఆసక్తి లేదు. ఒక బీజేపీ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు చూసినట్టయితే టీడీపీలో కూడా వెళ్తారనేది మాత్రం ప్రచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా తన బలాలను నిరూపించుకుని ఆత్మీయ ఆవేశాలు నిర్వహించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఆసక్తికరంగా మాత్రం విభాస్ మాత్రం తన శైలి మాత్రం మంత్రి హరీష్ రావుని రంగంలోకి దిగి మాత్రం రావాలి, తప్పనిసరిగా మీ సేవలు అవసరం అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తుమ్మల మాత్రం కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది. ఇదే తరుణంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం బీఆర్ నేపథ్యంలో మాత్రం మంత్రి పదవి ఇస్తారనేది మాత్రం జోరుగా సాగుతున్న పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నేతలకి కూడా సాయంత్రం హైదరాబాద్కి రావాలని చెప్పేట్టు కూడా మనకు వస్తుంది. ఈ నేపథ్యంలో మరి తరుణ్ మరి ఎమ్మెల్సీకి ఇస్తారా లేదనేది మాత్రం కొంచెం టెన్షన్ మాత్రం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్.